నూతన దంపతులకు తొలి రాత్రి. గదిలో ఇద్దరినీ బంధించి వెళ్ళిపోయారు ముత్తైదువులు. రవి కుముదను దగ్గరకు తీసుకుని, భోజనాలప్పుడు నీ ఎంగిలి నేను తిన్నాను, నా ఎంగిలి తినకుండా మొండికేసావెందుకు అని అడిగాడు. ఆ పద్ధతిలో ఏమైనా అర్థముందా మీరే చెప్పండి. ఒకరి ఎంగిలి ఒకరికి ఆరోగ్యమా? నా పెదవులు నీ పెదవుల్ని తాకినప్పుడు? రవి కొంటెతనం కుముదకు శ్రీనివాసును గుర్తుకు తెచ్చింది. నిజం చెప్పండి, మీరు ఎవరినీ ప్రేమించలేదా ఇన్నాళ్ల బ్రహ్మచారి జీవితంలో? ఇంత అందమైన అమ్మాయి నాకు భార్య కావలసుండగా ఇంకెవరినో ఎందుకు ప్రేమిస్తాను చెప్పు? కుముద చెంప మీద చిన్న దెబ్బ వేసి అన్నాడు. మీకు నిజంగా ఇది తొలి రాత్రేనా? అనుమానం తీరనట్టుగా అంది. ఎందుకొచ్చింది నీకు ఈ అనుమానం? మీ మగవాళ్ళకి చెడిపోవడానికి ఎన్నో అవకాశాలు కదా. చెడిపోయినా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు కదా. ధర్మశాస్త్రాలు, సమాజం, ప్రకృతి అన్నీ మీ పక్షమేనాయే. కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదివావనుకుంటాను. నీకు చెడిపోవడానికి అవకాశం ఎప్పుడూ రాలేదా? రవి చురుగ్గా అడిగాడు. కో ఎడ్యుకేషన్ అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చదువుకోరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మిగిలిపోయే అవకాశం ఎప్పుడూ రాదంటావా? కుముద కొంచెం తొట్రుపడింది. అవకాశం వస్తే రావచ్చు, కానీ ఆడపిల్లకు కొన్ని హద్దులుంటాయి కదా. మీ ఆడపిల్లలకి కొన్ని హద్దులు, కొన్ని భయాలు ఉంటాయి కాబట్టే మగవాళ్ళకి బ్రహ్మచర్యం ఈ మాత్రమేనా సాగుతోంది. ఓహో, ఎవరికో వల విసిరి చూసినట్టున్నారు. రవి సీరియస్గా అన్నాడు. కుముదా, నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. ఎవరి గతం ఎలాంటిదన్న ప్రశ్నొద్దు. మన కొంగులు ముడివేసుకున్న క్షణం నుండి ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉందాం, సరేనా? అది కాదండి. ఏది కాదండి? పిచ్చి పిచ్చి మాటలతో తొలిరాత్రి తీయదనని నాశనం చెయ్యొద్దు. రవి కుముదను కౌగిల్లోకి తీసుకున్నాడు. కుముద అత్తవారింటికొచ్చి 3 రోజులైంది. 3వ రోజు లలితాంబ తోటి కోడలు శ్యామలమ్మతో అంది. కొత్త కోడలు స్నాన భోజనాలకు తప్ప మరి కిందకి రావడం లేదు. మొదటి రోజు సరే, 3వ రోజు కూడా కొత్తేనా? నాకేం తెలుసక్కయ్యా. కిందకి పిలిపించు. ఇంట్లో ఉండే కోడలు మన మధ్య కలివిడిగా ఉండకపోతే ఎలా? లలితాంబకి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు మొన్న పెళ్లికొచ్చి వెళ్ళిపోయారు. శ్యామలమ్మకి 3 కొడుకులు. 3వ కొడుకే రవి. అతడి అన్నగారులందరూ ఉద్యోగాల రీత్యా మరో ఊళ్ళో ఉంటారు. ఇంటి దగ్గరుండేది రవి ఒక్కడే. అతడి తండ్రి అడ్వకేటుగా చేస్తున్నాడు. పెదనాన్న డాక్టరు. ప్రస్తుతం పెదనాన్నగారి నర్సింగ్ హోంలోనే పనిచేస్తున్నాడు రవి. కుముదను కిందకి పీల్చుకురమ్మని 2వ కోడలు సువర్ణను పంపింది శ్యామలమ్మ. సువర్ణ కొత్త కోడలి గది దగ్గరకొచ్చి లోపలికి రావచ్చునా అని అడిగింది. కుముద మంచం మీద నుండి లేచొచ్చింది. మీ మరిది లేడని తెలుసుగా, అడగకుండా రావడానికేం? మరిదిగారున్నా లేకున్నా ఒకరి గదిలోకి అడిగి రావడం సభ్యత కదా అంటూ సువర్ణ లోపలికొచ్చింది. ఏం చేస్తున్నావు? తోచక చూస్తున్నాను. చూసిన పత్రికలే చూసి విసుగెత్తిపోయింది. మరి గదిలోనే ఉండిపోకపోతే కిందకి రాలేకపోయావు? ఏమైనా కబుర్లు చెప్పుకునేవాళ్ళం కదా. నువ్వు ఎన్ని రోజులుంటావని కబుర్లు చెప్పుకోవడానికి? ఉన్నన్ని రోజులు. నేను పోతే ఒకత్త కాదు, 2 అత్తలుంటారు. ఆ ముసలివాళ్లతో ఏం కబుర్లుంటాయి? కుముద పెదవి విరిచింది. బోరుగా ఉందక్కయ్యా, ఏదైనా సినిమాకు వెళదామా? అత్తయ్యని అడిగి చెబుతాను ఏ సంగతి. ఏంటి, సినిమాకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలా? సువర్ణ కొంచెం తటపటాయింపుగా అంది. పర్మిషన్ అంటే పర్మిషన్ కాదనుకో. ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళున్నప్పుడు మనం ఏదైనా పనిచేసే ముందు వాళ్లకు తెలియజేయడం కనీస మర్యాద కదా. ముందు కిందకి పద నువ్వు. పెద్దత్తగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు. ఎందుకు? తోచని కోడల్ని ముందు కూర్చోబెట్టుకుని ఏమైనా కబుర్లు చెబుతుందేమో. కుముద లేచే ప్రయత్నం చేయకుండా కబుర్లలోకి దిగింది. ఇంట్లో వంటకి మనిషిని పెట్టుకున్నట్టు లేదక్కయ్యా. పనివాళ్లు కూడా ఎక్కువగా ఉన్నట్టు లేదు. ఇంతమంది మగవాళ్లు సంపాదిస్తుంటే వంటకి మనిషిని పెట్టుకుంటే ఏం? పని చేస్తుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఈ ఇంటి ఆడవాళ్ల నమ్మకం. అందుకే వంటవాళ్లని ఎక్కువగా పనివాళ్లని పెట్టుకోలేదు. పెద్దత్తగారు మడి కట్టుకుని వంట చేస్తారు. మన అత్తగారు మైల పనులు చూస్తారు. ఆంట్ల గిన్నెలు తోమడానికి, చిమ్మడానికి పని మనిషి ఉంది కదా. వాటికి కూడా పని మనిషి ఎందుకు? ఇంట్లో ఉండే కోడలివి నువ్వు వచ్చావు కదా, పని మనిషిని మానిపిస్తారేమో. నాకసలు ఇంటి పనులు రావు. మమ్మీ నేర్పించలేదు. మా పుట్టింట్లో మమ్మీనే ఏ పని చేయలేదసలు. వంటకు మనిషి, వడ్డనకు మనిషి, యువతల 4 పనివాళ్లున్నారు గర్వంగా చెప్పింది కుముద. సువర్ణ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన మనిషి. మంచి సాంప్రదాయం, పిల్ల చక్కదనం చూసి లలితాంబ తన మరిది కొడుక్కి చేసుకుంది. వంటకు మనిషి, వడ్డనకు మనిషి, ఇంటి నిండా నౌకర్లు ఉంటే ఎలా ఉంటుందో సువర్ణకి తెలీదు. నువ్వంటే కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందానివి.
నువ్వు పని చేయకపోయినా వంట చేయకపోయినా ఆశ్చర్యం లేదు. మరి మీ అమ్మ ఏం చేయకుండా ఎలా ఉంటుంది అంది ఆశ్చర్యంగా. కాలక్షేపం గురించేనా నీ ప్రశ్న? రోజుకు 24 గంటలు ఎలా గడిచిపోతాయో తెలియకుండా గడిచిపోతాయి. కావలసినంతమంది స్నేహితులున్నారు, క్లబ్ ఉంది, మహిళా మండలుంది, సినిమాలున్నాయి, షికార్లున్నాయి. రోజుకు 24 గంటలు చాలు అన్నట్టుగా ఉంటుందామె. ఇవాళ రేపు కొత్త, తర్వాత నిన్ను కూర్చోబెట్టరే అత్తయ్య వాళ్ళు. నాకు పని రాదంటే కుదురుతుందా? మీ మరిది డాక్టరు 2 చేతులా సంపాదిస్తారు. ఎంతమంది పనివాళ్ళని కావలిస్తే అంతమందిని పెడతాను. పని మనిషిలో పనిచేసే కర్మ నాకేమిటి? ఈ ఇంటి పద్ధతులను అర్థం చేసుకుంటే నువ్విలా మాట్లాడవు కుముదా. డబ్బు లేక డబ్బు పెట్టలేక మనుషుల్ని పెట్టుకోలేదనుకుంటున్నావా? ఇంటి పనులు ఇంటివాళ్లు చేసుకోవడం మంచిదన్న సిద్ధాంతం పెద్దత్త ఇది. మరీ చేయడం కుదరని పనికి పని మనిషిని పెట్టుకోవాలంటుంది. పెద్ద మావయ్య గారు డాక్టర్గా చేస్తున్నారా? ఆయనకిప్పుడు 60వ పడి. ఇప్పటికీ తన బట్ట తనే ఉతికి ఆరేసుకుంటారు. తన తిన్న ఆకు తనే తీసేసి శుద్ధి పెడతారు. చాలా వరకు ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. ఎవరి మీద ఆధారపడరు. చివరికి భార్య మీద కూడా. ఆయన అడుగుజాడల్లోనే ఆయన తమ్ముడు, పిల్లలు. ఇంటివాళ్లు సరే, బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా వాళ్లలాగే ఉండాలంటే ఎలా? ఒక్కొక్కరు ఒక్కో వాతావరణంలో పుట్టి పెరుగుంటారు. వాళ్లలో కలిసిపోవాలంటే ఎలా? వాళ్లకు సరిపడిన వాళ్ళని చూసి తెచ్చుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్లతో ఏ పేచీ రాలేదనుకుంటా. ఇక నీ సంగతేమో అంది సువర్ణ. రావా? ఎందుకు రాను? ఆవిడ పిలవగానే రావాలా ఏమిటా అని. వస్తూనే ఇంటి పెద్ద మనిషి మీద తిరుగుబాటు చేస్తానని ఎందుకు అనుకుంటున్నావక్కయ్యా? కుముద సూటిగా అడుగుతుంటే తికమక పడింది సువర్ణ. చూస్తుంటే మీ పాత కోడళ్లలోనే ఏదో అలజడి ఉన్నట్టుంది. నాయకత్వం వహించే మనిషి కోసం చూస్తున్నట్టున్నారు. సువర్ణకి చురుక్కుని తగిలింది. ఏ ఏడాదికో 2 ఏళ్లకో ఇంటికి వస్తుంటాం. మాకు అలజడి ఆందోళనలతో పనేమిటమ్మా? ఆ అవసరం నీకే వస్తుందేమో, ఇంట్లో ఉండే కోడలివి. అంత సరిపడినప్పుడు ఇంట్లోనే ఉండి తగులు పడతానని ఎందుకు అనుకుంటున్నావక్కయ్యా? ఈ ఊళ్ళో మరి ఇళ్లే లేవా? మా పుట్టింటి వాళ్ళు నా పేరు మీద కొన్న బంగళాలు 2 ఉన్నాయి. ఒకటి రాజేంద్రనగర్లో, ఒకటి విద్యానగర్లో. మా పుట్టింటి వాళ్ళిచ్చిన ఇళ్లు వద్దనుకుంటే నెలకి ఓ 1000 2000 పెట్టి ఓ అద్దెల్లు తీసుకోలేరా ఆయన? వచ్చింది నిన్నగాక మొన్న. నీ ఆలోచనలు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాయి? ఇంకా మన మామగారే వేరు పడలేదు అన్నగారి నుండి. చిన్న కొడలివి నువ్వొచ్చి కొండ పగలగొడతానంటున్నావు. మీరుండడం లేదా మీ మగాళ్లతో వేరే కాపురం? మా మగాళ్ళకి వేరే ఊళ్ళలో ఉద్యోగాలు కదా. అవసరమైతే ఈయన చేస్తారు ఉద్యోగం. నువ్వు చేయిస్తావన్నమాట మరిదితో ఉద్యోగం. ఎంత జానవి! ఈ ఇంటి మగవాళ్ళు పెళ్లాల కొంగులకి ముడిపడే మనుషులు కాదే. ముఖ్యంగా మా మరిది రవికిరణ్. 2 అమ్మలకి ముద్దుల కొడుకు. అతడి పెంకితనంతో అమ్మల్ని ఏడిపిస్తుంటాడు అప్పుడప్పుడు. ఇహ నీ కొంగుకే ముడిపడతాడు. చూద్దాం నీ సత్తా ఏమిటో. లలితాంబ రాత్రి వంటకి అంతా రెడీగా ఉంచుకుని పూజకి వెళ్లబోతోంది. దేవుడి ముందు పళ్ళెంలో పువ్వులు కనిపించలేదు. ఇవాళ దేవుడికి పువ్వులు మరిచిపోయామేమిటే శ్యామలా? లేదక్కయ్యా, తెద్దామనుకుంటుండగానే బయట చేరాను. పెరటివైపు వసారంలోంచి జవాబు చెప్పింది శ్యామలమ్మ. కొత్త కొడల్ని పిలవడానికి వెళ్ళి పాత కొడలు అటే వెళ్ళింది. వస్తున్నానత్తయ్య. వచ్చావా? తోటలోకి వెళ్ళి కాసిని పువ్వులు కోసుకురా సువర్ణ. సువర్ణ పూలబుట్ట తీసుకుని వెళ్ళింది. అత్తగారు మూలకి కూర్చుని ఉండడం చూసి కుముద 4 కొరుకున్నంత పనిచేసింది. ఈ ఇంట్లో ముట్టయితే మూలకు కూర్చోవాలన్నమాట. మై గాడ్ అనుకుంది. కుముదకి బయటుండడం మొదట్నుంచి అలవాట్లేదు. జానకే అసలు బయటుండదు. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తుంది. కుముదను చూసి లలితాంబంది. వచ్చావా? కూర్చోమ్మా. దేవుడి గదిలోనే ఓ పక్కగా పరుచున్న చిరిచాప చూపించింది. నీలాంజనాలతో ఒత్తి చమురు వేసి దీపారాధన చేసి అక్కడున్న దేవుడి పటాలకు, విగ్రహాలకు కుంకుమ, పసుపు, గంధం, అక్షింతలు, పూలు సమర్పించి చేతులు జోడించి కళ్ళు మూసుకుంది లలితాంబ. మనోమందిరంలో భగవత్స్వరూపానికి బదులు కుముద ప్రత్యక్షమైంది. నుదుట కనీ కనిపించని బొట్టు, ఎడమ చేతికి మాత్రమే ఒక బంగారు గాజు, కుడి చెయ్యి మొండి, ఒంటి సోయగాల్ని వెదజల్లుతూ మేనకా పాలిస్టర్లో ఏదో చీరను దాటి బ్లౌజును దాటి బ్రా స్పష్టంగా కనిపిస్తోంది. 3 రోజుల నుండి కుముదను ఇదే అవతారంలో చూస్తోంది. నోటిదాకా వస్తోంది ఏదో మందలింపు మాట. వస్తూనే అత్తవారింట మందలింపులు ఎదురైతే ఆ పిల్ల బాధపడుతుందేమోనని దూసుకొచ్చే ఆవేశాన్ని అతి కష్టంగా అదిమిపడుతోంది. ఆ అమ్మాయి అవతారమే మనసులో మెరమెరలాడుతుందేమో. దేవుడికి బదులు ఆ అమ్మాయి రూపమే ప్రత్యక్షమైంది.
లలితాంబ ధ్యానం అసంపూర్తిగా చాలించింది. రోజు అనుకునే శ్లోకాలు కీర్తనలు కూడా అనుకోలేదు. హారతిచ్చి పూజ చాలించొచ్చింది. మనసులో మాట కక్కేసేదాకా ఏ పని చేయాలనిపించలేదు లలితాంబకు. ఆ అమ్మాయి నొచ్చుకోకుండా ఎలా చెప్పాలి? నీ పెళ్లి చూపులు జరిగిన రోజు ఇక్కడో చిత్రం జరిగింది. ఆ రోజు మీ నుండి తిరిగొచ్చిన రాత్రి ఇలాగే పూజ చేశాను. చేతులు జోడించి ధ్యానం చేస్తుంటే అమ్మవారు అచ్చం నీ రూపంలో ప్రత్యక్షమైంది. పచ్చగా మొగలి రేకుల శరీరం, కాటుక తీర్చిన పెద్ద పెద్ద కళ్ళు, పిరుదులు దాటిన వాలుజడ, తలనిండా జడనిండా పువ్వులు, తళతళ్లాడే జరియంచు పట్టుచీర, దగదగలాడే నగలు. ఓ, అమ్మవారు నీకంటే అందంగా ఉండదు కాబట్టే ఆమె నీ రూపంలో కనిపించిందనిపించింది. మరి ఈవాళ కూడా ఆశ్చర్యంగా నీ రూపమే ధరించి కనిపించింది అమ్మవారు. కానీ దగదగలాడే ఆ చీర నగలు లేవు. కనీసం చేతుల నిండుగా గాజులేనా లేవు. నుదుట ఉందో లేదో అనిపించే బొట్టు, శరీరం దాచలేని చీర. అమ్మవారికి హఠాత్తుగా ఇంత దరిద్రం ఎందుకు దాపురించిందా అని నా మనసు కళవళపడిపోతుందమ్మా. అంత నిండుగా కళగా కనిపించిన రూపం ఈవాళ ఇంత బోసిగా ఎందుకు తయారైంది? ఆమె మాటల వెనుకున్న అర్థం గ్రహించిన కుముదముఖం ఎర్రగా అయింది. ఓహో, ఈ ముసలి ముత్తైదు కవిత్వం బాగా చెప్పగలదే అనుకుంది. కానీ ఆమెతో వాదించడానికి గాని ఎదురు చెప్పడానికి గాని సాహసించలేదు. మౌనంగా లేచి పైకొచ్చేసింది. లలితాంబకి మనసిప్పుడు కాస్త స్థిమితపడింది. ఆ అమ్మాయి తన మాటల్ని గ్రహిస్తుందా మంచిదే, లేకుంటే ఆమిష్టం, సహించడం తనే నేర్చుకోవాలి. మరురోజు పని మనిషి వరాలు కూడా కుముద కట్టుకున్న చీరను విమర్శించడంతో పెద్ద గొడవైపోయింది. వరాలు పని మనిషి అయినా ఈ ఇంట్లో సంవత్సరాల తరబడి పనిచేయడంతో ఈ ఇంటి మర్యాదలు ఆచారాలు దానికి వంటబట్టాయి. బయటున్న 3 రోజులు వరాలకు సెలవు. నిత్యం స్నానం చేసి శుభ్రమైన బట్ట కట్టుకొస్తుంది. అది లలితాంబ శిక్షణ. మీరు కట్టుకున్న చీర పేరేమిటమ్మా? వరాలు గది చిమ్ముతూ అడిగింది. మేనకా పోలిస్టర్. పేరు సరిగానే పెట్టినారులేండి. దేవతలు కట్టుకోవాల్సిన చీరలే అవి. బట్ట ఎంత పలచగా ఉందో చూడండి. ఇట్లాంటి చీరలు కట్టుకుంటే పెద్దమ్మగారికి ఎంత కోపమో. ఓసారిప్పుడో మా మామ తెచ్చిన చీర కట్టుకొచ్చా. ఆ రోజు పెద్దమ్మగారు ఎన్ని చివాట్లేసిందో. ఒళ్ళు కనిపించే చీరలెప్పుడు కట్టుకురాకు అని గట్టిగా చెప్పేసింది. ఆ యమ్మ చీర ఒకటి మీద పారేసి అప్పటికప్పుడు చీర మార్చే వరకు ఊరుకోలేదు. నాకు ఈ చీరలు కట్టుకోవడమే అలవాటు. ఎవరో ఏదో అంటారని నా అలవాటు మానుకోలేను. కుముద విసురుగా అంది, లలితాంబ మీద కోపం మేళవించి. ఏంటో ఈ చీరలొచ్చాక బజారు మనుషులెవరో అయినింటి పొడుచులెవరో తెలియకుండా పోతోంది. కుముదకేసి నిరసనగా చూసంది వరాలు. నోర్మి, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. కుముద కస్సుమంది. ఓయమ్మో, ఇప్పుడు నేను ఏమన్నానని? ఏమన్నావో ఊరికే చెప్పను, పళ్ళు రాలగొట్టి మరీ చెబుతాను. కుముద ఎత్తిన చేతిని వెనక నుండి పట్టుకున్నాడు రవి. ఏంటి, ఏం జరిగింది? దీని కళ్ళకి నేను బజారు మనిషిలా కనిపించానట. ఓయమ్మో, ఎట్లా మాట తప్పుతున్నావమ్మో. ఈ బట్టలొచ్చాక బజారు మనుషులెవరో అయినింటి పొడుచులెవరో తెలియకుండా పోతుందన్నాను. మిమ్మల్ని బజారు మనుషులన్నానా? అట్లా అంటే నా నాలుక పడిపోతుంది. వరాలు, నీ పన్ను చూసుకో, వెళ్ళిపో. నువ్వుకేం మాట్లాడద్దు, రవి శాంతంగా అన్నాడు. వరాలు నోరు టక్కును మూసుకుని గది ఊడ్చి చెత్తెత్తుకుపోయింది. అది అంత మాటంటే దాన్ని ఒక్క మాట అనలేదేమిటి? రవి మీద విరుచుకుపడింది కుముద. ఆడవాళ్లు పొలిచొట్టి బట్టలు కట్టుకుంటే ఎలా ఉంటుందో తన అభిప్రాయం చెప్పింది వరాలు. ఈ ప్రపంచంలో మనుషులందరికీ వాక్ స్వాతంత్రం ఉండాలని ఒప్పుకుంటావా లేదా? రవి తొణక్కుండా అడిగాడు. చిన్న పెద్ద భేదం లేకుండా ఎంతంటే అంత మాట్లాడమేనా వాక్ స్వాతంత్రం అంటే? వయసులో వరాల కంటే నువ్వు చిన్నదానివే కదా, పెద్దది. అనుభవంతో ఓ మాట అంటే తప్పేముంది? ఈ వ్యంగ్యం దేన్ని మనసులో పెట్టుకుని? వ్యంగ్యమా? కాదా? పని మనిషితో నీతులు చెప్పించుకునే ఆచారముందా ఇంట్లో? పని మనిషి అయినా మనిషే కదా. మనిషి అయితే అది కడిగిన గిన్నెలు అలాగే వాడుకోరేం? దాన్ని వంటింట్లోకి రానివ్వరేం? మీ పడకల మీద మీ సోఫాల మీద మీతో పాటు కూర్చొనివ్వరేం? అది ఆచారాలకి సాంప్రదాయాలకి సంబంధించిన విషయం. ఆచారం పేరుతో సాంప్రదాయాల పేరుతో అవతల మనిషిని మీరు అవమానించడం లేదా? వరాల్ని మా పడకల మీద మా సోఫాల మీద కూర్చొనివ్వడంలోనే ఆమె గౌరవం ఉంటుందని మేము అనుకోవడం లేదు. మా పని చేసి పెడుతున్న మనిషి ఆమె. ఒక నర్సు ఒక రోగికి సపరి చేస్తే అది సేవగా గుర్తించి ఆమె పట్ల ఎలా కృతజ్ఞులమైపోతామో వరాల మీద కూడా మాకు అంతే గౌరవం కృతజ్ఞత ఉన్నాయి. మా ఇంటి మనిషిని ప్రేమించిన తిదిగా ఆమెను మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం. పని మనిషిని గౌరవించడం తెలిసిన పెద్ద మనుషులు మీరు, కానీ భార్యని గౌరవించడం తెలీదు. తెలిస్తే నన్ను చిన్నబుచ్చి దాన్ని సమర్థించేవాళ్లు కాదు.
కుముదకి రోషం కన్నీళ్లు ఒక్కసారి వచ్చేశాయి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని పెద్ద పొరపాటు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. రవి నివ్వెరపాటుతో అడిగాడు. ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం ఏమిటిక్కడ? ఈ ఇంటికి పెత్తందారు మీ పెద్దమ్మ. ఆమె ప్రభావం మీ అందరి మీద ఉంది. ఆచారం ముసుగు కప్పుకున్న సంకుచితులు మీరందరూ. లేకుంటే నేను ఏం చీర కట్టుకుంటే ఆమెకెందుకట? నా కట్టు బొట్టు అన్నీ పరిశీలనగా ఆమెకెందుకట? చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద అన్నట్టు దేవుని పూజ చేసేటప్పుడు నన్ను తలుచుకోవడం ఎందుకు? నాకిష్టమైన చీర కట్టుకోవడానికి, నాకు నచ్చినట్టు ఉండడానికి వీల్లేదా? ఈ ఇంటికొచ్చిన కోడళ్ళెవరికి వ్యక్తి స్వాతంత్రం ఉండకూడదన్నమాట. అసలు ఇంట్లో ప్రతి ఒక్కరి చేతులకి మెడకి పగ్గాలు కళ్ళాలు తగిలించున్నాయి. వాటి కొసలు మీ పెద్దమ్మ చేతిలో ఉంటాయి. పగ్గాలేమిటి, కళ్ళాలేమిటి? ఒక్కసారిగా మమ్మల్ని అందరినీ జంతువులు చేశావు. రవికి నవ్వొచ్చింది. ప్రభుత్వం ప్రతి పౌరుడికి వ్యక్తి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, ఇంకా ఎన్నో స్వాతంత్రాలిచ్చినా ఒంటి మీద బట్టుంచుకోకపోతే నేరమని చట్టమొకటి చేసింది. ఇలా సగం బట్టలు వేసుకుంటే ఏం నేరమో చెప్పలేదనుకో. ఎవరి సంగతో ఎందుకు? ఇలా పొలిచొటి బట్టలు కట్టుకునే ఆడవాళ్లంటే నాకు నచ్చదు కుముదా. మీ పెద్దమ్మకి ఏది నచ్చదో మీకు అది నచ్చదని తెలిసిపోయిందిలేండి. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెబుతున్నాను. పెద్ద ముత్తైదువులా పెద్ద బొట్టు, చేతుల నిండుగా గాజులు పెట్టుకోవడం నాకిష్టముండదు. అమ్మవార్ల జరియంచు చీరలు, నేత చీరలు కట్టుకోవడం అసలిష్టముండదు. నాకిలా తేలిగ్గా ఉండే చీరలంటేనే ఇష్టం. సింపుల్గా ఉండడమే ఇష్టం. ఇంత వయసొచ్చాక నా అలవాట్లు మారవు. అయితే మమ్మల్ని ఎందుకు మోసపుచ్చినట్టు? ఎవరు మోసపుచ్చారు? ఏం మోసపుచ్చారు? పెళ్లిచూపుల రోజు నీ అలంకరణ ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నేను మా పెద్దమ్మ ఆ రోజు నీ అందాన్ని చూడలేదు. నీ అలంకరణ నీకు తెచ్చిన కళని చూసాం. ఆ అలంకరణలో ఉన్నంత కళగా ఇప్పుడు నువ్వు సగం కూడా లేవు. నిత్యం పెళ్లికూతురులా అలంకరించుకోనా? పెళ్లికూతురుగా కాదు, చక్కగా దూకుని నుదుటి మీద బొట్టు పెట్టుకుని కళ్ళకి కాటుకుతో నిండుగా ఉండే చీర కట్టుకుంటే నువ్వెంతో బావుంటావు. ఇలా ఏం బాగలేవు. బోసిగా, దరిద్రంగా. మీలోనూ నాకు నచ్చనివి చాలా ఉన్నాయి. మీరు నాకు నచ్చేటట్టుగా, మిమ్మల్ని దిద్దుకునేటట్టయితే నేను మీకు నచ్చినట్టుగా మారడానికి ప్రయత్నిస్తాను. నాలో నీకు నచ్చనివేమిటి? మీ హెయిర్ స్టైల్ నాకు నచ్చలేదు. వైట్ అండ్ బ్లాక్ సినిమాలో హీరోలాగా ఉంటుంది ఆ కటింగు. మీ మీసం పూర్తిగా గీసుకుంటే ఆ మూతి పేడు మూతిలా ఉంటుంది. చిన్నగా మీసం ఉంటే బాగుంటుంది. మీరు డాక్టర్ కదా, మీకు తెలుపు దుస్తులే బాగుంటాయనుకోండి. కానీ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు ఈ కాలం ఫ్యాషన్స్ని అనుసరించి మీ బట్టలుంటే బాగుంటుంది. భార్య మీకు అనుగుణంగా మారాలనుకోవడం, నీకిష్టమైనట్టుగా ఉండాలనుకోవడం కంటే భార్య మనసును అర్థం చేసుకుని ఆమె మీకు సమానమైన మనిషిగా గౌరవించి తదనుగుణంగా నడుచుకుంటే బాగుంటుంది. మరోసారైతే కుముద సూచనల్ని, అభిరుచుల్ని హేళన చేసేవాడేమో గాని ఆమె ఎలా ఉంటుందో, తనకు బాగుంటుందో తను చెప్పాక తను ఎలా ఉంటే బాగుంటుందో ఆమె చెప్పడం సబబుగానే, ఆలోచించతగిందిగానే కనిపించింది రవికి. సరే, నీకు నచ్చినట్టుగా నేనుండడానికి ప్రయత్నిస్తాను. నువ్వు నాకు నచ్చినట్టు ఉండడానికి అగ్రి అవ్వాలి. మీ ప్రవర్తన బట్టి నా ప్రవర్తన ఉంటుంది. మీరు ధ్వనైతే నేను ప్రతిధ్వనవుతాను. మీరు బింబమైతే నేను ప్రతిబింబం అవుతాను. ఓ, నీ చెయ్యే పై చేయిగా ఉండాలంటావు. భార్యని గౌరవించడం అంటే అదే కదా. నిన్ను గౌరవిస్తూ కూర్చుంటే చూసేవాళ్లకది ఆడంగితనంలా కనిపిస్తుందేమో అంటూ నవ్వాడు రవి. ఇది వరలో భర్తలు భార్యలకి పాఠాలు చెబితే ఇప్పుడు భార్యలు భర్తలకి పాఠాలు చెబుతున్నారన్నమాట. అది ఎప్పుడూ మీ పెద్దం కేసి చూడకుండా ఈ ప్రపంచం కేసి చూడండి. మా పెద్దమ్మ మీద మరీ అంత తేలికభావం ఎందుకు ఏర్పడింది నీకు? ఆమె కేసి చూస్తే అంతా చూసినట్టే, అంతా తెలిసినట్టే. ఏంటి తెలుసా మీకు? బిఏ అంటే ఏంటో తెలుసా మీకు? కాలేజ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉంటారో తెలుసా? మోడర్న్ లేడీ అంటే తెలుసా? బిఏ అంటే తెలియకపోవడం ఏమిటి? ఆమె బిఏ పాస్ అయితేను. బిఏ పాస్ అయిన ఆవిడకు కాలేజీ అంటే ఏంటో, కాలేజీ పిల్లలెలా వెర్రి వేషాలేస్తారో తెలీదా? కుముద కంగుతింది. నేను నమ్మను ఆమె బిఏ పాస్ అయిందంటే. ఒకసారి హాల్లోకి వెళ్ళి చూడు. ఆమె బిఏ పట్ట చక్కని ఫ్రేమ్లో గోడకి కనిపిస్తుంది. పక్కనే అమ్మదే ఉంటుంది. ఆవిడేం చదివారు? ఎంఏ. మై గాడ్, మరి ఆ అమ్మమ్మ అవతారాలేమిటి? సాంప్రదాయాల్ని గౌరవించడం అమ్మమ్మ లక్షణం అంటే ఏం చెప్పను? నేనొకటి చెబుతాను, వింటారా? ఏంటి? ఇక్కడ అలవాట్లు పద్ధతులు వీటినే కదా సాంప్రదాయం అనడం. అక్కడ మా పుట్టింట్లో అలవాట్లు పద్ధతులు వాటిని కూడా సాంప్రదాయం అనొచ్చు కదా. చూడండి, నేను చిన్నప్పటి నుండి ఒక పద్ధతికి అలవాటు పడి పెరిగాను. ముఖ్యంగా మా అమ్మా నాన్నలకి ఆధునికత అంటే ఇష్టం. ఒకరి స్వాతంత్రాన్ని ఒకరు గౌరవించే అలవాటుంది. అలాంటి తల్లిదండ్రుల చేతుల్లో నేను ఆధునికంగా స్వేచ్ఛగా పెరిగాను.
అంత స్వేచ్ఛగా పెరిగిన వాళ్ళు నా పెళ్లి విషయంలో పొరపాటు చేశారు. బొత్తిగా నాకు సరిపడిన వాతావరణంలో నన్ను పడేశారు. కన్నవాళ్లే నన్ను అదుపాజ్ఞంలో పెట్టలేదు. ఇక మీ పెద్దమ్మెంత? చేతులకు నిండుగా గాజులుంటేనేం నా గాజుల్లో, నా బొట్టుల్లో మీ ప్రాణం ప్రవేశించలేదు కదా. నాకిలాంటి చాదస్తాలంటే ఒళ్ళు మంట. ఇక ముందు నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మీ పెద్దమ్మతో చెప్పండి. ఆ మాటేదో నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదా ఆవిడికి. భర్తగా మీరేమీ సమర్థించరన్నమాట. నేను ఒక విధంగా ఆ చదువుకున్న ఛాందసుల చేతుల్లో పెరిగాను. నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి ముందు పెద్దలు, తర్వాత భార్య అంటాను. ఇంతకు ముందేగా మనం ఒక ఒప్పందానికి వచ్చాం. పెద్దవాళ్లతో ప్రమేయం లేని విషయాల్లో మాత్రమే నీకు నచ్చినట్టుగా ఉంటుంది నా ప్రవర్తన. అంత మాత్రమే సంస్కారం చూపగలను. మీరు నాకు కొత్త గంగిరెద్దులా కనిపిస్తున్నారు, మొగుళ్లా కాదు. నీ ఇష్టం, ఎలాగైనా అర్థం చేసుకోనన్ను, రవి పెంకిగా అన్నాడు. కుముద ఫోన్ చేసింది. జానకి నిన్ను పంపించమంది. నన్ను పంపించమందా? ఎందుకు? అక్కడ బోరుగా ఉందట. నీతో వచ్చి 2 రోజులుండి వెళుతుందట. అత్తవారింటికి వెళ్ళి పక్షం రోజులైనా కాలేదు, అప్పుడే వచ్చేస్తుందా? అత్తగారు ఏమైనా అనుకుంటే? అనుకోవడానికి ఏముంది జానకి? కొత్తగా అత్తవారింటికి వెళ్ళిన పిల్ల తల్లిదండ్రుల్ని మొదటిసారి విడిచి ఉండాలంటే ఎంత బాధగా ఉందో దానికి. వెళ్ళి నీతో తీసుకొచ్చే. 2 రోజులుండి వెళుతుంది. బాధ అమ్మాయికుందో లేదో గాని మీ సంగతి చెప్పండి ముందు. నా సంగతి ఆ భగవంతునికే తెలుసు. కాని ఏ తల్లిదండ్రులకైనా తప్పదు కదా ఈ బాధ. విష్ణుకాంతరావుకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూసుకుంటానా అన్నట్టుంది. నువ్వొక్కదానివే వెళ్లడమెందుకు? నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెళదాం. వెళ్ళిన వాళ్ళం వెంటనే అమ్మాయిని తీసుకొచ్చేస్తే బాగుండదు. ఈ పూటుండి సాయంకాలం వద్దాం. అలాగే. వియ్యంకులింట్లో ఆచారాలు, పద్ధతులు తన వదినగారు చెప్పినవన్నీ ఆ క్షణంలో గుర్తు తెచ్చుకుంది జానకి. పెద్దవాళ్లెవరూ మైలబట్టలతో భోజనం చేయరటక్కడ. తనకు పట్టుచీర, జాకెట్టు, భర్తకి పొట్టు పంచే ఉత్తరయం బ్యాగులో సర్దుకుంది. ఒక బుట్ట నిండా పొళ్ళు తెప్పించింది బజార్ నుండి. కారులో బయలుదేరారు దంపతులు. వియ్యంకులిద్దరూ ఒక్కసారే దిగడం చూసి ఆ అమ్మాయిని చూడాలని బుద్ధి పుట్టిందా అంటూ నవ్వింది లలితాంబ. బావగార్లు, అల్లుడుగార్లు ఎక్కడా కనిపించడం లేదక్కగారు అడిగాడు విష్ణుకాంతరావు. 10 అయింది కదా, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. హాల్లో భర్తతో పాటు సోఫాలో కూర్చోకుండా లోపలికొచ్చేసింది జానకి. ఆమె కూర్చోవడానికి చాప వేసింది శ్యామలమ్మ. కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక ఆ అమ్మాయి కనిపించదేం అంది జానకి. మేడ మీదుంది, బయటుందిగా. ఈ వాళ్టికి 2వ రోజు. అది సంగతి. ఆ అమ్మాయిని ఏదీ తాకకుండా ఉంచారేమో. దానికి వెర్రెత్తినట్టుగా అయ్యి అమ్మని పంపించమని ఫోన్ చేసింది అనుకుంది జానకి. పైకి వెళ్లి చూసిరండి అమ్మాయిని. అమ్మ నాన్నను చూసి కన్నీళ్ల పర్యంతమైంది కుముద. చాప మీద ఒక దుప్పటి, ఒక పుస్తకం పెట్టుకుని కూర్చుంది. పక్కనే చెంబు, గ్లాసు. కూతుర్ని అలా చూస్తుంటే విష్ణుకాంతరావుకు బాల్యంలోని సంగతులు గుర్తుకొచ్చాయి. ఆ అమ్మ అక్కయ్యలు ఇలా కూర్చునేవాళ్లు. ఎవరైనా పొరపాటుగా వాళ్ళని తాకితే నిర్దాక్షిణ్యంగా వాళ్ల బట్టలు విప్పి తీసుకునేవాళ్లు. ఆ 3 రోజులు చిన్నపిల్లలకి బట్టలు వేయకుండానే ఉంచేవాళ్లు. అమ్మ అక్కయ్యలు ఒక్కసారే బయట చేరితే అప్పుడుండేది నాన్నగారి హంగామా వంటింట్లో. ఉదయం సాయంత్రం మడిపంచి చుట్టుకుని గరిట పుచ్చుకుని ఆయన వంట చేస్తుంటే ఆయన ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా అనిపించేది. ఆ టైంకి ఆయన పొరుగురికి వెళ్ళిపోతే పొరుగు నుండే ఆచారిగారి భార్య వచ్చేది. కాస్త అన్నం పప్పు చేసి అందరికీ పెట్టేసి వెళ్లేది. ఏంటో హఠాత్తుగా ఈ ఆడవాళ్లలో మార్పు వచ్చేసింది. బయటుండడం అనాగరిక లక్షణమైపోయింది వాళ్లకు. చ, ఈ కాలంలో కూడా బయటుండడం ఏమిటి అసహ్యంగా అనే వరకు ఎదిగిపోయారు వాళ్ళు. అత్తగారు ఉన్ననాళ్లు జానకిని బయటుంచేది. ఆవిడ పోయాక అది అర్థంలేని ఆచారం కింద కొట్టిపడేసింది జానకి. కూతుర్ని తన అభిప్రాయాలకి అనుగుణంగానే పెంచింది. బాగున్నావా అమ్మా? ఇద్దరూ ఒకేసారి అడిగారు. రాత్రంతా ఒక్కసారంటే నిద్రలేదు మమ్మీ. అబ్బా, ఒకటే దోమలు. పుట్టి ఇంత పెరిగానే ఎప్పుడైనా మంచం లేకుండా కింద పడుకున్నానా? కింద చాప మీద ఒకటే ఒళ్ళంతా ఒత్తుకుపోయినట్టుగా. బాబోయ్, నెలకి 3 రోజులు ఇలా ఏం తాకకుండా ఈ చాప మీద జీవితం గడపాలంటే ఈ మొగుడు వద్దు, ఈ అత్తవారి ఇల్లు వద్దు అన్నట్టయిపోయింది. ప్రతి నెల ఇలాగే ఉండాల్సొస్తుందని ఎందుకనుకుంటున్నావు? మాకు మనవనివ్వవా? పో మమ్మీ, మీకు ఇదే చాదస్తమా? కానీ కుముదా, ఈ 3 రోజులు బయటుండడమే హాయి. ఆడవాళ్లకు సహజంగా వచ్చే ఋతుక్రమానికి 3 రోజులు మైలేమిటి? మూలకి కూర్చోవడమేమిటి? అసహ్యంగా అనుకుంటాం గాని లేచి తిరగాలంటే, పనిపాట్లు మామూలుగా చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది. ఈ 3 రోజులు శారీరకంగా మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు.
నీరసంగా నలకొట్టినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు మూలకి కూర్చోవడమే హాయి కదూ. నెలకి 3 రోజులు రెస్టు ఆడవాళ్లకి ఈ వంకనైనా దొరుకుతుంది. లేకపోతే ఏముంది, 364 రోజులు చాకరీయే కదా ఆడవాళ్లకు. రెస్టు కాదు, నాకు జైలుగా ఉంది, చాప జైలు. ఎప్పుడెప్పుడు మనింటికొచ్చి హాయిగా తిరుగుదామా అనిపిస్తోంది. చిన్నపిల్లలా అంది కుముద. పెళ్ళి పెళ్ళి అని ఒకటే ఏడుపు, ఇప్పుడు హాయిగా ఉన్నారా ఇద్దరూ అంది నిష్ఠూరంగా. ఈ విరహం దుర్భరమే అయినా ఇందులోనే ఉందమ్మా ఏదో తీయదనం. కూతురు అత్తవారింటికి వెళ్లి కాపురం చేసుకుంటుంటే అదొక తృప్తి, నిశ్చింత తల్లిదండ్రులకు. ఈ కాలం తల్లిదండ్రులైనా ఏ కాలం తల్లిదండ్రులైనా ఈ విషయంలో భేదమేమీ ఉంటుందనుకోను. అల్లుడు మంచివాడైనా నీకు నచ్చినట్టేనా? పెళ్ళం అల్లం, అమ్మా నాన్న బెల్లం అంటాడు. ఆయనకు వాళ్ల పెద్దమ్మంటే చెప్పలేనంత భక్తి. తీసుకొచ్చి ఎలాంటి కొంపలో పడేశారు నన్ను. నాకు బొత్తిగా సరిపడిన మనుషులు వీళ్ళు. మీ అల్లుడు భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాలన్నా పెద్దవాళ్ళకి చెప్పందే చేయలేడు. చూడండి డాడీ, ఎంత అస్వతంత్రుడో. ఆయనతో కాపురం నాకే ఎంత అసహ్యంగా ఉందో. ఒక కుటుంబం కలతలు కావేశాలు లేకుండా కళకళలాడుతూ ఉండాలంటే పిల్లలు పెద్దల పట్ల వినమ్రులయ్యే ఉండాలమ్మా. అలాంటి వినమ్రులు మరో ఇంటి పిల్లను కట్టుకుని ఉరిపెట్టడమెందుకు? మెడకో డోలు అన్న సామెతగా. సువర్ణొచ్చింది. అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారు. భోజనం చేశాక మీ అమ్మాయితో ఎంతసేపైనా కబుర్లు చెప్పుకోవచ్చన్నారు పిన్నిగారు. జానకి విష్ణుకాంతరావు కిందకి దిగొచ్చారు. కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకునొచ్చి పీట మీద కూర్చున్నారు. పచ్చటి అరిటాకుల్లో తెల్లగా పొగలు గక్కుతున్న అన్నం చుట్టూ కూరగాయలు, పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు ప్లేట్లలో, ద్రాక్ష, గోళించి తేలిన పాయసం వెండి కప్పుల్లో, కమ్మటి నెయ్యి వాసన గుబాళిస్తూ. నేతిగిన్నె పట్టుకు నిల్చున్న శ్యామలమ్మ ఒక్కో వాయి కలిపినప్పుడల్లా వచ్చి నెయ్యి వేస్తోంది. లలితాంబ ఒక్కో వంటకం కలిపినప్పుడల్లా రుచి అడుగుతోంది. నిదానంగా భోంచేయండి అన్నగారు, తొందరేముంది అంటోంది లలితాంబ. ఇలా కింద కూర్చుని తినడం, ఆడవాళ్లు వడ్డిస్తూ వంట రుచి అడగడం విష్ణుకాంతరావుకు తల్లిని జ్ఞాపకం చేస్తోంది. ఆ తరం పోయింది. ఇప్పుడు భోజనానికి బల్లలు, కుర్చీలు వచ్చాయి. వంటకాలన్నీ గిన్నెల్లో బలమీదుంచేస్తే ఎవరికి కావలసింది వాళ్లు వడ్డించుకు తినే రోజులొచ్చాయి. కూరల రుచి ఎలా ఉందో చెప్పడానికి అడిగేవాళ్లుంటే కదా. వంటకాల్లో రుచి పచి చూడడం మానేసి ఎన్ని రోజులైందో. ఇది చామకూర వేపుడా అక్కయ్య గారు, చాలా రుచిగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే చనిపోయిన మా అమ్మగారు బ్రతికి చేసినట్టుగా ఉంది. ఇవాళ వంటలన్నీ మా అమ్మగారిని గుర్తు తెస్తున్నాయి అంటుంటే విష్ణుకాంతరావు గొంతు రుద్ధమైంది. అయితే నా వంట మీకు నచ్చిందన్నమాట. చాలా బాగున్నాయి అక్కయ్య గారు. మా వంటావిడ కూడా మజ్జిగచారు పెడుతుంది, ఇలా ఘుంఘుంలాడదు. ఇప్పుడు వంటకాల్లో ఆ రుచులే లేవు, చేయడంలో ఆ వెనకటి పద్ధతులు లేవు. కొత్త కొత్త పద్ధతులన్నీ వచ్చేశాయి. వంటల్లో ఆ రుచిని చంపేశాయి. మా అమ్మగారు చింతకాయ పప్పులో కరివేపాకు వేసి ఇంగో పోపు పెడితే రాత్రికి తినడానికి గిన్నెల్లో పప్పు ఉండకుండా పిల్లలం తినేసేవాళ్లం. ఇప్పుడు ఆ వంటలు లేవు, ఆ రుచులు లేవు. ఇంటి ఆడవాళ్లు అలా దగ్గరుండి వడ్డిస్తుంటే ముచ్చటేసింది విష్ణుకాంతరావుకు. బంధువుల మధ్య నిజమైన ఆత్మీయత పిల్లుబుకేది ఇలాంటి సమయాల్లోనే కదా అనుకున్నాడు. లలితాంబ కంఠస్వరం, మాట తీరు ఎంతో పొందిగ్గా అనిపిస్తోంది. నిండు కొండల గంభీరమైన మనిషి అనుకున్నాడు. ఎవరైనా మగవాళ్లు ఇంటికొస్తే నేరుగా ముందుకొచ్చేయకుండా గుమ్మం వారగా నిలబడి మాట్లాడే ఆడవాళ్లు వీళ్లు. కాని ఇంటికి బంధువులొస్తే ఆతిథ్యం ఇవ్వడంలో మాత్రం ఏ అరమరికలు లేవు వీళ్లకు అనుకున్నాడు. భోజనాలు ముగిశాయి. తాంబూలాలు కట్టిచ్చింది శ్యామలమ్మ. ఆ అమ్మాయిని తీసుకువెళ్లడానికి వచ్చామని ఎలా చెప్పాలి? పండగ పబ్బము కాదు, ఏం సాకు చెప్పాలి? ఇద్దరూ అడగడానికి చాలా సతమతమై చివరికి అడిగేశారు. ఆ అమ్మాయి వచ్చాక మాకేంటో ఇల్లంతా బోసుగా ఉంది, దిగులు నిండుకున్నట్టుగా ఉంది. ఆ అమ్మాయిని ఇవాళ మాతో తీసుకెళ్లి 2 రోజుల తర్వాత పంపిస్తాం. ఇంట్లో 10 మందుండి అందులో ఒకరు వెళ్ళిపోయినా ఇల్లేంటో బోసైనట్టుగా అనిపిస్తోంది. ఇంకా మీకొక్కత్త అమ్మాయి కదా, మీ బాధ నేను ఊహించగలనులేండి. మీకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు రవిని అడిగి అమ్మాయిని తీసుకెళ్లొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు అమ్మాయి దూరంగా ఉంది కదా, ఎలా తీసుకువెళతారు? తలస్నానం అయ్యాక రవిని తోడిచ్చి పంపుతానులేండి. ఎంత సహృదయత అనుకున్నారు జానకి దంపతులు. ఆవిడ అంత మృదువుగా అభ్యంతరం చెప్పాక కూతురికి చాపజేలు తప్పించడం ఎలాగో తోచలేదు. ఆవిడ అంత ఇదిగా చెబుతుంటే ఇప్పుడే తీసుకెళతామని ఎలా చెప్పాలో తెలియలేదమ్మాయి. కుముద దగ్గరకొచ్చి నిస్సహాయంగా అంది జానకి. ఆవిడ మాటలకు మీరు డూడు బసవన్నలైపోయారన్నమాట. కుముద మంటగా అంది. ఆవిడ మాటే కాదు, ఎవరి మాటైనా మేం డూడు బసవన్నలమే.
ఆడపిల్లనిచ్చుకున్న తల్లిదండ్రులుగా. ఇలా అనుకొని మిమ్మల్ని మీరు చవక చేసుకుంటున్నారు. మీ కూతుర్ని మరీ చవక చేస్తున్నారు. తన మామూలు ధోరణిలో ఉపన్యాసం ఇవ్వబోయింది కుముద. జానకి వారించింది. నువ్వు వికటంగా మాట్లాడడం ఇక మానుకోవాలి. నువ్వెంత చదువుకున్నా, తల్లిదండ్రులకు ఎంత ఒక్కగానొక్క ఆడపిల్లవైనా నీకేం కొమ్ములు మొలవలేదు. నువ్వు అందరిలాంటి ఆడపిల్లవే, మామూలు ఆడపిల్లవే, భిన్నంగా ఏం లేవు. నీ దృక్పథం తప్పని నీ జీవితంలో జరిగిన దుస్సంఘటనలు 2 రుజువు చేశాయి. ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎలా? అదృష్టవశాత్తు సభ్యత సంస్కారాలు మూర్తిభవించిన ఇంట్లో పడ్డావు. నీ చోటిని జాగ్రత్తగా కాపాడుకోమని తల్లిగా నా సలహా. అవునమ్మా, మీ పెద్దత్తగారిని చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. డాడీ, మమ్మీకి వంట పాడడం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? అక్కసుగా అంది కుముద. నా పద్ధతిలో నేనుంటాను. ఆ ముదివగ్గు అభిరుచుల మేరకు నన్ను మార్చుకోవాలంటే కుదరదు. కొంతవరకు భారీగా రవి అభిరుచులు నెరవేర్చాల్సిన అవసరం ఉందేమో గాని అతడి పెద్దమ్మగారిని లెక్క చేయాల్సిన అవసరం నాకెంతమాత్రం లేదు, ఖండితంగా చెప్పింది కుముద. కుముదను తీసుకువెళ్లకుండానే వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కుముదకు తలస్నానమయ్యాక లలితాంబే రవిని పురమాయించింది. కోడలి స్నానమయ్యాక రవినిచ్చి పంపిస్తానని చెప్పాను మీ మామగారు వాళ్ళకి. తీసుకెళ్లి వదిలిపెట్రా. ఆవిడగారు వెళ్ళదలుచుకుంటే కారుంది, డ్రైవర్ ఉన్నాడు. ఆవిడ ఈ సిటీలో పుట్టి పెరిగిన పిల్లాయే, వెంట బాడీగార్డులా నేనెందుకు? బద్ధకంగా అన్నాడు రవి. కారు లేకపోయినా, డ్రైవర్ లేకపోయినా ఒక్కతే వెళ్ళగలదయ్యా ఆ పిల్ల. ఒక్కదాన్ని పంపించడం మనకు మర్యాద కాదు కదా. తీసుకెళ్లి దిగబడిచిరా. ఇందులో పెద్ద మర్యాదలేమిటో గొణుగుతూనే తయారయ్యాడు రవి.